హలో గైస్, నేను మీకు ఈరోజు గంధవర్ధన చెట్టు గురించి దాని వల్ల మనకున్న బెనిఫిట్స్ యూజెస్ గురించి చెప్పాలి అనుకుంటున్నా. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దానికంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నౌ లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. ఈ మొక్కని ఇంగ్లీష్లో గార్డేనియా జాస్మినాయిడ్స్ అని అంటారు. అదే మన తెలుగులో అయితే గోవర్ధనం మొక్క లేదా గంధవర్ధనం మొక్క అంటారు. హిందీలో అయితే గంధరాజ్ అంటారు. నేను ఈ మొక్కని 200 రూపీస్కి నర్సరీలో తీసుకున్నాను అనమాట. అసలు నేను ఈ మొక్కను ఎందుకు తీసుకున్నానంటే ఈ మొక్కకి ఫ్లవర్స్ చాలా మంచి స్మెల్ వస్తాయి అండ్ లీవ్స్ కూడా ఎప్పుడు ముదురాకు పచ్చ రంగులో ఉంటూ చూడ్డానికి చాలా బాగుంటాయి. యాక్చువల్లీ ఇదొక అవుట్డోర్ మొక్క. ఇవి నార్మల్గా పెరట్లో నేలపైన పెంచుకుంటూ ఉంటారు, కానీ ఇప్పుడు చిన్నవి పాట్లో కూడా పెంచుకునేదానికి అవైలబుల్లో ఉన్నాయి. మన గార్డెన్లో ఈ ఒక్క మొక్క పెడితే చాలు, సరౌండింగ్స్ అంతా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇది లో మెయింటెనెన్స్ మొక్క అన్నమాట. మనం డైలీ వాటర్ పోయాల్సిన అవసరం కూడా లేదు. 1 వీక్కి 10 డేస్కి వాటర్ పోసినా చాలు, ఈజీగా పెరిగిపోతుంది. బట్ సన్లైట్ అయితే మంచిగా ఉండాలి. ఈ గంధవర్ధన మొక్కలో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, దేశవాళీ అండ్ హైబ్రిడ్. నేను చూపిస్తున్నది హైబ్రిడ్ అన్నమాట. ఈ గోవర్ధనం పూలు ఓన్లీ ఈవినింగ్ టైమ్స్లోనే వికసిస్తాయి. ఈ మొక్కని చైనా వాళ్ళు టీలో మంచి ఫ్లేవర్ కోసం యూస్ చేస్తూ ఉంటారంట. అలాగే ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్లో కూడా ఈ మొక్కని యూస్ చేస్తారంట. ఫీవర్, హెడ్ఏక్, జాండీస్, హైపర్ టెన్షన్ ఇలా కొన్ని మెడిసిన్స్లో. ఈ ఫ్లేవర్ని డెకరేషన్ కోసమే కాదు, దేవుడికి పూజలో కూడా యూస్ చేయొచ్చు. ఇలా ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్న ఈ మొక్కకి డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది కదా. అదేంటంటే ఈ మొక్కకి పూసే పూలు చాలా స్మెల్ వస్తాయి అని చెప్పాను కదా. దానివల్ల స్నేక్స్ బాగా అట్రాక్ట్ అయిపోయి ఇంటికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. అందుకే చాలా మంది వాళ్ళ గార్డెన్లో ఈ మొక్కని పెట్టుకోవడం అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ పెంచితే మాత్రం ఈ మొక్క చూడ్డానికి చాలా బాగుంటుంది అండ్ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మీలో ఎవరైనా మీ గార్డెన్లోకి ఏ మొక్క అయితే బాగుంటుందా అని కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకైతే నేను ఈ గంధవర్ధనం మొక్కని పక్కా సజెస్ట్ చేస్తాను. So that's it guys, see you in the next video and please don't forget to subscribe to my channel for more videos. Bye bye.